బీఆర్ఎస్ బీజేపీ అలయన్సే ఉండదా? అస్సలే ఉండదని. రాజకీయాల్లో శాశ్వత శత్రులు శాస్త్ర మిత్రులు ఉండరు కదా? ఉండరు, ఉండేవాళ్ళు వాస్తవమే. ఇక నాకు తెలిసినంత వరకు అయితే టోటలీ ఉండనే ఉండదు. దాదాపు ఎలక్షన్స్ అయిపోయినాక ఎప్పుడో ఏమో అయితే అవుతుండొచ్చు. చంద్రబాబు నాయుడు అంత తిట్టుకున్న వాళ్ళు చంద్రబాబు నాయుడుతో కలిశారు మీరు, మరి బీఆర్ఎస్ తో కలవాలని గ్యారంటీ ఉంది? నాకైతే గ్యారంటీ ఇస్తాను, నేను రాసేయమంటే రాసిస్తాను. ప్రీ పోల్ అయితే అస్సలే ఉండదు. తర్వాత ఒకరిని జైలు వేసినాక ఇంకొన్ని బతిలాడతాడు, ఇంకొన్ని సరిదిద్దాక అయితే అవుతారు. మంచోళ్ళు చెడ్డోళ్ళు అవుతారు, చెడ్డోళ్ళు మంచోళ్ళు అవుతారు. అయితే వీళ్ళని కూడా ఒకరిద్దరిని జైలు ఇస్తాము, ఒకరిని వాతలు పెడతాము, సక్కన్నాడు రా బాబు అని చెప్పి తప్పకేస్తాం. ఇక ఒకవేళ ఇది వీళ్ళు ఫ్రీ హ్యాండ్ ఏమను రేవంత్ రెడ్డి గారిని మొత్తం కాళేశ్వరం ప్రోబ్ ఏమనండి, తప్పక కేసీఆర్ బిడ్డనే ఇష్టము. మీరు వేసిందా? వేయలేదు. మీరు కేటీఆర్ని రియల్ ఎస్టేట్ స్కామ్ అన్నారు, వేసిందా? వేయలేదు. మీరు ఒక్కటే, మీరు పార్లమెంట్లో చూడండి, రాజ్యసభలు చూడండి, ఇప్పుడు లోక్సభ అయితే టీఆర్ఎస్ 0 ఎవడు లేడు. కానీ ప్రతి దాంట్లో టీఆర్ఎస్, మొన్న ఉమెన్స్ బిల్ కూడా టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే. మహిళా రిజర్వేషన్ లోక్సభ రాజ్యసభలో వాళ్ళు మాట్లాడతారు కదా, మాట్లాడేది ఇదంతా. అండ్ ఇక్కడ కూడా ప్రెస్లో మాట్లాడతారు కదా, వీళ్ళే వ్యతిరేకము. 3 ఫార్మ్ బిల్స్, ప్రతి బిల్ల, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్, ప్రతి దాంట్లో ప్రెసిడెంట్ ఎలక్షన్, ప్రతి దాంట్లో వీళ్ళు కలిసి. సగం మందికి తెలియదు ఈ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఉండా టీఆర్ఎస్ ఉండా అంటే వాళ్ళకే తెలియదు. వాళ్ళ కార్యకర్త మా షేర్లింగంపల్లి పోయి మీరు ఏ పార్టీలు ఉండరా అంటే ఆ టీఆర్ఎస్ వల్ల నెతికొక్కుంటారు. మేము టీఆర్ఎస్ ఓడంటాడు, కాదు మేము కాంగ్రెస్ అని. వాళ్లకు ఇటు అటు ఎన్నో సంబంధాలు ఉన్నాయి. డీలిమిటేషన్ జరిగి సీట్లు పెరిగినా సరే మీకు 179 ఒకవేళ సీట్లు అయినా సరే ఏం అలయన్స్ ఉండదు. 200% ఉండదు, 200% ఉండదు. ఎవడోడో మంచోడు వచ్చి జాయిన్ అయితే ఉండొచ్చు. ఎందుకు విశ్వేశ్వరరెడ్డికి కేసీఆర్ మీద కేటీఆర్ మీద అంత వ్యక్తిగతంగా కోపం? జైల్లో పెడతా అన్నంత. నేను 3 పార్టీలు తెలంగాణ కొరకు వాళ్ళే ఎంబడిబడి నాకు రాజకీయాలకు ఇంట్రెస్ట్ లేదు. నేను విప్రోలా జీఎల్ పనిచేస్తాను. 3 ఏళ్ళు ఎంబడిబడి ఎట్లా కన్విన్స్ చేసి జాయిన్ అయ్యాక టీఆర్ఎస్ పార్టీలో అందరికంటే ఎక్కువ మర్యాద నాకు దొరికింది. కాంగ్రెస్ పార్టీకి పోయినా ఆడ అందరి మిత్రులే కానీ ఎవరు పెద్ద ఎక్కువ తక్కువ మర్యాద ఇచ్చటోళ్ళు ఎక్కువ ఏం లేకుండే, వాళ్ళు నాకు అవసరం కూడా లేకుండే. ఇంకేమైనా అన్నిట్లో తక్కువ మర్యాద వ్యక్తిగతంగా దొరుకుతుంది అంటే నాకు బీజేపీ పార్టీలా. కానీ నాకు నా పర్సనల్ మర్యాద నాకు అవసరం లేదు. నేను పనిచేస్తేందుకు అప్పుడు తెలంగాణకు పోయినా కాంగ్రెస్ ఏమవుతుంది, ఈ తెలంగాణ ద్రోహం చేసిన కేసీఆర్ కుటుంబాన్ని ఓడగొడతానికి పోయినా ఇప్పుడు తెలంగాణను దేశాన్ని అభివృద్ధి చేసి ఇక్కడ వచ్చిన. అయితే పర్సనలీ నాకు మ్యాక్సిమం గౌరవం దొరికింది పర్సనలీ కేసీఆర్. వ్యక్తిగత వైరం లేదు. ఓన్లీ యాజ్ అ ఇంజనీర్, యాజ్ అ తెలంగాణైట్, యాజ్ అ ఉద్యమకారి నేను చచ్చిపోయినా. ఇంజనీర్ తిరిగా ఫిజిక్స్ కు వ్యతిరేకంగా ప్రాజెక్టులు చెప్పారా కేసీఆర్ కు? చెప్పినా, ఎన్నోసార్లు చెప్పినాను, రాసిస్తాను. అండ్ ఇంజనీర్ గా తెలంగాణ ఐ గాట్ హ్యూమిలియేటెడ్ యాజ్ ఎ వ్యక్తి, యాజ్ ఎ ఇంజనీర్, యాజ్ ఎ ఉద్యమకారుడు, యాజ్ ఎ తెలంగాణైట్. I was humiliated, not I, lot of people. నేను ఒక్కనే కాదు, అందుకే కూడా. సో అప్పుడున్న ఆప్షన్స్ లో కాంగ్రెస్ ఓడగొట్టగలదని కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. రేవంత్ రెడ్డి మంచి మిత్రుడు కదా మీకు? అవును, మిత్రుడు. కానీ ఇప్పుడు ఇగో జైలు వేస్తానికి ఎటువంటి పనులు చేస్తుండు, కానీ ఆయన రాజకీయాల కొరకు ఆయన చేస్తుండు. నేను వేరే పార్టీలను వ్యక్తిగతంగా మిత్రులే, కానీ ఇటువంటి పని చేస్తే నాకైతే అసలు విమర్శించాలి, తప్పనిసరి ఉత్తరం రాయాలి, కలిసినప్పుడు చెప్తాను. అండ్ ఒకటి మాత్రం సంతోషం, రేవంత్ రెడ్డి మీరు ఇద్దరు కలిసి డ్రగ్ టెస్ట్ రెడీ, వైట్ ఎన్నో చేసాము. ఆ ఫామ్ హౌస్ దగ్గర పోయినాము. నన్ను జైలు వేయలేదు, రేవంత్ రెడ్డిని జైలు వేసారు. ఏది కేసీఆర్ ఫామ్ హౌస్, కేసీఆర్ కాదు కొడుకు రామారావు ఫామ్ హౌస్ మీదకి పోయినాము, జన్వాడ ఫామ్ హౌస్. అవును, అయితే అప్పుడు రేవంత్ రెడ్డి గారిని జైలు వేసిండు. వారం ఉంచిండు, వారమో 10 రోజులు ఉంచిండు. నన్ను వేయలేదు. ఎందుకు? అంత వీలు ఉండదనో, లేకుంటే వీడిని వేస్తే అరే రేవంత్ రెడ్డి అంటే కొంచెం టఫ్ ఉంటాడు, వీడు అమాయకుడిని వేస్తే మేము బదనాం అవుతామనో ఎందుకో వేయలేదు. సో డ్రగ్ టెస్ట్ అంటే ఇప్పుడు మీ కాన్స్టిట్యున్సీ సంబంధించి పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్స్ దానిలో పట్టుబడ్డారు. ఏంది అసలు? అదొక చిన్న నేరము, డ్రగ్ డీలరు. ఆయన మీద ఎన్నో కేసు ఉన్నాయి. చిన్న చెక్ బౌన్స్ కేసు, చీటింగ్ కేసు, అక్కడేదో మర్డర్ కేసు, తర్వాత డొమెస్టిక్ వైలెన్స్ కేసు, ఎన్నెన్నో ఉన్నాయి.
ఈ రెండో భార్య అది, ఫస్ట్ భార్య అది పైలట్. అండ్ సమాజానికి ఈయన పాలిటిక్స్ కాదు, సమాజానికి సూట్ కాడు. మీ శిష్యుడు కదా యాక్చువల్లీ, మీరే పాలిటిక్స్. నా శిష్యుడు కాదయ్యా, నన్ను వచ్చి కాన్ చేసిండు. బిగ్గెస్ట్ క్రిమినల్ వాని తండ్రి చిన్న ఉన్నప్పుడునే ట్రైన్ చేసిండు. ఇగో వాని దగ్గర శుద్ధపూసి తిరుగుండు, రోజు వాని సాయం చెయ్యి, వాని నమ్మకం పొందినాక వాన్ని దోకా చెయ్యి. ఇప్పుడు ఆ పుట్టామహేష్ను కూడా అంతే, ఆయన పెద్ద కాంట్రాక్టర్ అంట, వాని బుట్టలు వేసుకున్నాడు, మంచిగా ఇచ్చేసి. తెలియదు, నాకు తెలియదు. అండ్ నాకు ఒక్కటే కోపం, కొందరు ఆయనకు తెలిసిన వాళ్ళు కూడా నన్ను వాన్ చేయలేదు. ఫస్ట్ నీ కాన్ఫిడెన్స్ తీసుకుంటా, నీ కాన్ఫిడెన్స్ వచ్చాక ఇంకా నేను దొరక అట్లా. అయితే అట్లా వాని ట్రైనింగ్ అట్లా అనమాట, కాన్వెంట్ ట్రైనింగ్ వాని తండ్రి ఇచ్చిండు, వాని తమ్ముడు కూడా అంతే. అప్పుడు బీజేపీతో కూడా టచ్ లోకి వచ్చారు, ఫామ్ హౌస్ దానిలో. యాక్చువల్లీ టచ్ లోకి వచ్చినప్పుడే కేసీఆర్ పసిగట్టి ఆయన్ని బెదిరించి చేశారు అంటారు. అది కేసీఆర్ ఆనిముత్యం కదా, ఇప్పుడు ఏమైనా సిగ్గుంటే సస్పెండ్ చేయాలి. ఇంత కాడికి వచ్చినాక సస్పెండ్ కాదు, టెర్మినేట్ తీసేయాలి. ఏదో టెంపరీ సస్పెన్షన్ చేసిందట. ఎందుకంటే ఇగో ఈ నోట్బుక్లలో ఉన్నాయి, నేను చూపెట్టామంటే చూపెట్టా. ఈ పంప్లల్లా, ఈ వాళ్ళల్లా కేటీఆర్కు ఈ కంపెనీ, ఈ మేనేజర్ ద్వారా ఇంత కమిషన్ వచ్చింది. ఇంట్లో నేను చూపెట్టమంటే నాకు 5 minutes ఇస్తే డెవలప్ చూపెడతాను, నంబర్లు కూడా చూపెడతాను. ఉందా అంటే వేరే లింక్స్ ఏమైనా ఉన్నాయా వీళ్ళకి? వేరే 200% లింక్స్ ఉన్నాయి, అన్ని డర్టీ లింక్స్. అండ్ అంటే ఎట్లా కేదార్ అని ఏదో అంటారు కదా, కేదార్ లాస్ట్కు కేటీ రామారావే నాకు చెప్పిండు, నువ్వు పోతావు, నా మీద కోపం ఉన్నావు, నాకు నీ మీద కోపం ఉంది, కానీ అన్న వన్ థింగ్ ఏమైనా కానీ నువ్వు నీ పిల్లలను రోహిత్ రెడ్డికి దూరం ఉంచవని అని మంచి అడ్వైజ్ ఇచ్చింది కదా. నీకు తెలియదు ఏం చేస్తుండో అప్పుడు పోయేటప్పుడు లాస్ట్ వర్డ్స్ అదే. కానీ నేను ఇటు వచ్చినాక ఆయన దగ్గర తీసుకున్నాడు రోహిత్ రెడ్డి. అయితే ఆయన ఇంటర్నేషనల్ హవాలా ఎన్నెన్నో ఉన్నాయి. సరే, ఇప్పుడు కవిత కొత్త పార్టీ పెట్టింది. సో ఆమె బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారు? తేజస్వి సూర్య ఇండియా పాకిస్తాన్ మాట్లాడితే 8 మంది ఎంపీలు ఉండి 8 పైసలు కూడా తీసుకురాలేదు తెలంగాణకు అంటున్నారు. ఆమెకి ఏం తెలిసి ఏదో ఇప్పుడు ఓబీసీని పట్టుకున్నది, అవకాశవాది, ఏదో అవకాశం ఉంటే ఏదో మాట్లాడాలని న్యూస్ ఉండాలి, పైసలు బోలెడు ఉన్నాయి. మొన్ననే ఒప్పందం అయింది, మళ్ళా చీట్ చేసింది, ఫ్యామిలీ ఒప్పందం అయింది నాకు తెలిసినంత వరకు. ఏంటంటే అప్పుడు అన్నది నేను టీఆర్ఎస్ పార్టీ తీసి బీఆర్ఎస్ చేసింది కదా, ఇప్పుడు టీఆర్ఎస్ ఫ్రీ ఉంది, నేను తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నేను పెడతా అన్నది. అయితే నేను అనుకుంటా వాళ్ళకి భయం మొదలైంది, ఆయనతో ఓట్ స్ప్లిట్ అవుతాయి కదా. అయితే పిలిచి ఫ్యామిలీ ఒప్పందం అయినట్టుంది, 300-400 కోట్లు ఇచ్చినట్టున్నది. అయితే మేము ఒప్పుకున్నట్టున్నది. అందుకే ఈయన మళ్ళా నేను జాగృతి పెడతా అన్నది, మళ్ళా ఎప్పుడు 2-3 వారాల కింద. అండ్ సెటిల్మెంట్ అయినట్టు, ఇంటర్నల్ ఫ్యామిలీ సెటిల్మెంట్. కానీ ఈమెకు తక్కువ తెలివి ఉందా? ఆ సెటిల్మెంట్ అయింది, పైసలు తీసుకొచ్చింది, బయటికి పెట్టింది. ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ పెడతా అక్కడ చెప్పదేమో తగిలింది. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాదు, ఇంకేదో టీఆర్ఎస్, తెలంగాణ రాష్ట్ర సేన. అయితే పెడుతుంది. కేసీఆర్ ఎక్కువ తిట్టినామే, మరమనిషి కేసీఆర్ చుట్టుపక్కల. నేను చూసిన వాటిలో కేసీఆర్ కాదు, కేసీఆర్ చుట్టుపక్కల పెట్టింది. కేసీఆర్ మరమనిషి అయిపోయినాడు, ఆయన రావట్లేదు. ఇదివరకు ఉద్యమంలో ఉన్న కేసీఆర్ కాదు, ఇప్పుడు ఆయన చుట్టూ బందీ అయిపోయినాడు. అదే తిట్టుడు కాదు, చుట్టూ వాళ్ళని తిట్టినట్టు, చుట్టూ వాళ్ళని కొంచెం సరైన. వాస్తవమైనా చుట్టూ బందీనా లేకపోతే ఆయన స్వతహాగా అట్లనా? ఆయన స్వదాగా వెనకట ఉన్న ఆయన హరీష్ రావు మంచి కాంబినేషనే. కొడుకు బిడ్డ వచ్చి వాళ్ళకి పైసల పిచ్చి ఎక్కువ, ఆస్తుల పిచ్చి ఎక్కువ, రియల్ ఎస్టేట్ పిచ్చి ఎక్కువ, ఇవన్నీ తీసుకొని నాశనం, అహంకారం ఎక్కువ. ఎందుకంటే ఫ్రీగా వచ్చింది. కేసీఆర్ అన్న కింది నుంచి పైకి వచ్చినోడు అన్ని చూసిండు.